డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 23వ భాగం 3/4/25 మరాఠీ మూలం దీనికి శ్రీపాద రఘునాథ భిడే గారి రాసినటువంటి పుస్తకం. ఇప్పుడు ఆశీర్వాదాలు అలాంటి వాటి గురించి చెప్తున్న వరాలైపోయి సుమిత్ర కౌసల్య ఇచ్చినటువంటి ఆశీర్వాదం నిన్న చెప్పుకున్నాం. ఇవాళ సుమిత్ర రాముడితో కూడా అయోధ్యకాండలో 40 రాముడితో కూడా వనానికి పోతున్న లక్ష్మణుడు మొదట కౌసల్యకు నమస్కరించాడు. తర్వాత తన తల్లి సుమిత్రకు పాద ప్రణామం చేశాడు. లక్ష్మణుడు అలా నమస్కరిస్తుండగా చూసి సుమిత్ర అతని శిరస్సును మూర్కొని ఇలా అన్నది: సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రావే ప్రమాదం మా కార్షి పుత్ర భ్రాతరి గచ్చతి వ్యసనీవ సమృద్ధోవ గతిరేష తవానఘ ఏష లోకే సతాం ధర్మో జ్యేష్ఠవశగో భవే ఇదం హి వృత్తముచితం కులస్యాస్య సనాతన దానం దీక్షా చ యజ్ఞేషు తమత్యాగో మృధేషు హి లక్ష్మణం త్వేవ ముక్త్వాసౌ సంసిద్ధం ప్రియ రాఘవ సుమిత్రా గచ్చేతి పునరువాచ తం రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. ఈ శ్లోకం లోకంలో బాగా ప్రచారం. విశ్వవత్స లక్ష్మణ, నువ్వు సుఖుల యందు అనురాగం, సుఖాల మీద అనురాగం కలవాడి, దైవం రాముడి యందు అనురక్తుడవైన నిన్ను అతడితో కలిసి వనవాసం చెయ్యటానికి సృష్టించి నీ అన్న వనంలో ఉన్న సదా అప్రమత్తుడవై అతడికి సేవ చేయి. సంకట కాలమైన సమృద్ధి కలిగిన అతడే నీకు పరమగతి. లక్ష్మణ, ప్రపంచంలో ఇదే సత్పురుషుల ధర్మం. వాళ్ళు తమ జ్యేష్ఠ భ్రాతలను ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటారు. దానం, యజ్ఞదీక్ష, యుద్ధంలో శరీర త్యాగం ఇవి ఈ కులంలోని వాళ్ళకి సనాతన ధర్మం. అలా చెప్పి ఆమె తిరిగి వన గమనానికి నిశ్చయించిన రాముడి ప్రియం ఎంచి లక్ష్మణుడితో వెళ్ళు అని మళ్ళా పలుకుతూ ఇలా: కుమార, దశరథుని రాముణ్ణి, శ్రీరాముణ్ణి, మీ అన్నగారి దశరథుడిగా, సీతను నన్ను తల్లిగా, అరణ్యాన్ని అయోధ్యగా భావించి సుఖంగా పోయిరా. 3 శ్రవణ కుమారుడికి తండ్రి ఆశీర్వాదం. అయోధ్యకాండ 60. శ్రవణముని తన కుమారుడి మరణ వార్త విని శోకాకులుడై మూర్ఛిల్ల. తర్వాత తేరుకొని పుత్రుడికి జలాంజలి ఇవ్వటానికి ముందు అతన్ని ఇలా ఆశీర్వది: అపాపోసి యథాపుత్ర నిహతః పాపకర్మణ తేన సత్యేన వాచ్గచ్ఛాయు ఏ లోకస్వత్రయోధినాం యాం హి శూరా గతిం యాంతి సంగ్రామేశ్వరి వనివర్తితః హతాస్త్వాం అభిముఖాః పుత్ర గతిం తాం పరమాం వ్రజ యాం గతిః సగరః శైభ్యౌ దిలీపో జనమేజయః నహుషో దుంధుమారశ్చ ప్రాప్తాస్తాం గచ్చ పుత్రక యా గతిః సర్వభూతానాం స్వాధ్యాయాత్ తపసశ్చ భూమిదజ్యాహితాగ్నేశ్చ ఏకపత్నీ వ్రతస్య చ గోపసహస్ర దాతॄణాం గురుసేవా భృతామపి దేహన్యాసకృతాం యాచ తాం గతిం గచ్చ పుత్రక
నహి త్వస్మిన్ కులే జాతో గచ్చత్య కుశలాం గతిం. వత్స, నువ్వు పాపరహితుడవు, కానీ నిన్నొక పాపకర్ముడు వధించాడు. శ్రవణ కుమారుడికి తండ్రి అప్పుడు దశరథుడని తెలియదు కనుక నా సత్య ప్రభావంతో నువ్వు శీఘ్రమే అస్త్రయోద్ధరైన సూర్యుడు వెళ్ళేటువంటి లోకానికి చేరుకో. యుద్ధంలో వెన్ను చూపని సూరవీరుడు యుద్ధంలో మరణించిన తర్వాత ఏ ఉత్తమ గతులు లోకాలకు పొందుతారు, నువ్వు కూడా ఆ లోకాలు పొందుతావు. నాయన, సగర, సేవ్య, దిలీప, నహుష, జనమేజయ, దుందుమారుడు ఏ లోకంలో చేరి ఉన్నారు, నువ్వు కూడా అదే లోకానికి చేరు. స్వాధ్యాయ తపోవ్రతముల చేత సమస్త భూతాలకు ఆశ్రయభూతులైన వాళ్ళకి ఎలాంటి పరలోక ప్రాప్తి కలుగుతుంది, అది నీకు కలుగుగాక. భూదానం, అగ్నిహోత్రం, ఏకపత్ని వ్రతం, గోదాన సహస్రం, గురుసేవ, మహాప్రస్థానంలో దేహత్యాగం చేసిన వాళ్లకు ఎలాంటి సద్గతి కలుగుతుందో నీకు కూడా అలాంటి సద్గతి కలుగుగాక. నీ వంటి తపస్సులు ఉదయించిన ఈ కులం జన్మించిన వాడెవడు దుర్మార్గం దుర్గతిని పొందలేడు. నాలుగు, స్వర్గస్థ దశరథుడి ఆశీస్సు. స్వర్గంలోకి వెళ్ళిన దశరథుడు యుద్ధం తరువాత రాముడికి కనబడతాడు, ముందే కనబడతాడు. యుద్ధకాండ 119వ సర్గం. పరమశివుడు స్వర్గ నివాసి అయిన దశరథుడిని రప్పించి రాముడికి చూపించాడు. దశరథుడు తనకు ప్రాణాల కంటే ప్రియపుత్రుడైన రాముడిని చూసి చాలా సంతోషించి అతడు రాముడితో ఇలా అన్నాడు: అష్టావక్రుడు ధర్మాత్ముడైన తన తండ్రి కహోలుణ్ణి ఎలా ఉద్ధరించాడు, అలాగే మహాత్ముడైన నువ్వు నన్ను ఉద్ధరించావునయ్యా. కైకేయి కటువచనం, ఆమె కారణంగా రామలక్ష్మణుడు సీత వనవాసులై పడి ఉన్నటువంటి కష్టాలను తలచి ఆ రాజు చాలా దుఃఖం చెందాడు. తన దుఃఖాన్ని ప్రకటన చేస్తూ ఇలా రాముణ్ణి ఆశీర్వదించాడు: నివృత్త వనవాసోసి ప్రతిజ్ఞా పూరితా త్వయా, రావణం చరణే హత్వా దేవతా పరితోషితా, కృతం కర్మ యశస్రాజ్యం ప్రాప్తంతే శత్రుసూదన, భ్రాతృభిః సహ రాజ్యస్థో దీర్ఘమాయురవాప్నుహి. నీ వనవాస కాలం పూర్తయిందయ్యా. రాముడితో దశరథుడు, నా ప్రతిజ్ఞను నువ్వు చెల్లించవు,
యుద్ధంలో రావణుణ్ణి సంహరి దేవతలకు సంతృప్తి కలిగించావు. శత్రు సూదన ఈ కార్యాలన్నిటినీ ముగించుకొని గృహణీయమైన కీర్తి పొందావు. ఇక తమ్ముళ్లతో కలిసి రాజ్యాన్ని అందుకొని దీర్ఘ ఆయుస్సు పొందు. రాముడు దశరథుడితో కైకేయి భరతులను క్షమించమని చెప్పి ప్రార్థించాడు. ఆ ప్రార్థనలు దశరథ మహారాజు స్వీకరించాడు. తర్వాత అతడు లక్ష్మణుడితో నిరంతరం శ్రీరాముని సేవ చేస్తూ ఉండమని చెప్పి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు: ధర్మం ప్రాప్స్యసి ధర్మజ్ఞ యశశ్చ విపులం భువి రామే ప్రసన్నే స్వర్గం చ మహిమానం తథోత్తమం. ధర్మజ్ఞ, భావి కాలంలో నీకు ధర్మఫలం లభిస్తుంది. భూలోకంలో నీకు విస్తారమైన కీర్తి లభిస్తుంది. శ్రీరాముని సంతుష్టి వలన నీకు మహోన్నతమైన స్వర్గప్రాప్తి కూడా దొరుకుతుంది. ఆ తర్వాత సీతను దీవిస్తూ మహారాజు దశరథుడి కర్తవ్యో నతు వైదేహి మన్యుస్వాగమిపం ప్రతి రామే నేదం విశుద్ధ్యర్థం కృతం వై త్వద్ధి తైషినా సుదుష్కరమిదం పుత్రి తవ చారిత్రలక్షణం కృతం యత్తేస్య నారీణాం యశోహ్య అభిభవిష్యతి నత్వం కామం సమాధేయ భర్తు శుశ్రూషణం ప్రతి అవశ్యం తు మయా వాచ ఏషతే దైవతం పరం. వైదేహి జానకి కోడల, నువ్వు ఈ త్యాగాన్ని ఎంచి రాముడి మీద కోపం పట్టుకోవు. నీ హితం కోరే ప్రపంచానికి నీ పవిత్రతను ప్రకటించాలని అనుకొని రాముడు అలా వ్యవహరించి, అందులో అతను తప్పులేదు. రాజు కనుక తప్ప. బిడ్డ, నువ్వు విశుద్ధ చరిత్రాన్ని ప్రమాణీకరించటానికై అగ్ని ప్రవేశంలో ఏ ఘనకార్యం చేశావో అది మిగిలిన స్త్రీలకు కూడా మిక్కిలి దుష్కరం. ఎవరు అంత సాహసం చెయ్యద్దే. నువ్వు చేసిన ఈ కార్యం నారీలోకమంతటి యశస్సు కీర్తిని సంపాదించేది. మేలు చేకూరి పతి సేవా విషయంలో నేను నీకు చెప్పాల్సిన పని లేదమ్మా, కానీ నీకు అతడే పరమ దైవమని మాత్రం చెబుతున్నా అన్న. తర్వాత 5 పుష్పక విమానానికి రాముడి ఆశీర్వాదం. ఉత్తరకాండ 40. కుబేరుని యాజ్ఞపై పుష్పక విమానం రాముడి దగ్గరకి వచ్చి యుద్ధం తర్వాత రాముడు ఆ విమానాన్ని లాజరు అక్షత పుష్ప ధూప సందనాదుల పూజ చేసి స్వాగత సత్కారాలు చేసి ఇలా అన్నారు: గమ్యత ఇతి వోచోవాచ ఆగచ్చత్వం స్మరేయత సిద్ధానాంచ గతౌ సౌమ్య మా విషాదేన యోజయ ప్రతిఘాతశ్చ తేమ భూద్యధేస్తం గచ్చతో దిశ. అమ్మా, పుష్పక విమానమా, నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడు నిన్ను స్మరిస్తాను, అప్పుడు తిరిగిరా. నేను విడిచానని వియోగ దుఃఖాన్ని పొందక్కర్లేదు. అవసరం ఎరిగి నేను నిన్ను ఉపయోగించుకోను. నా అవసరాన్ని బట్టి నేను స్మరిస్తా, నువ్వు రా. స్వేచ్ఛగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు, ఈ అన్ని దిక్కుల్లో ఏ దిక్కు నీకు ఇష్టమో అక్కడికి వెళ్ళి ఆటంకం కాని గతి అవరోధం అంటే మార్గంలో అడ్డంకి లేకుండా నీకు కలుగుగాక అని ఒక ఆశీర్వాదం పలికారు. 6 గంగకు మొక్కుబడి. అయోధ్యకాండ 52. గుహుడు తెచ్చిన నావపై శ్రీరాముడు గంగను దాటడానికి ప్రయత్నం చేస్తూ
సీతాలక్ష్మణ సహితుడై నావను అధిరోహి. ఆత్మహితార్థం అతడు వైదిక మంత్రాలు జపించాడు. తిరిగి ఆచమించి సీతతో గంగకి నమస్కారం చేశాడు. లక్ష్మణుడుకు గంగకు శిరస్సు వంచి నమస్కరించాడు. కేవర్తుడు నావను అంటే నడిపేవాడు నావను నడపడం ప్రారంభించి అది నదీ మధ్యానికి చేరగానే సీత చేతులు రెండూ జోడించి గంగను ఇలా ప్రార్థించింది. పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమతః దిదేశం పాలయత్వేనం గంగే త్వదభిరక్షితః చతుర్దశ హి వర్షాణి సమగ్రాణ్యుష్వకానని భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్య తతస్వాం దేవి స్వభగే క్షేమేన పునరాగతా యక్ష్వే ప్రముదితా గంగే సర్వకామ సమృద్ధిని త్వం హి త్రిపథగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్య సోదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యతి సా త్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతి గహం శతసహస్రంచ వస్త్రాణ్యస్వం అన్యం వస్త్రాణ్యన్యం అన్నమన్నం వస్త్రాణ్యన్నం చ పేషణ బ్రాహ్మణేభ్యః ప్రదాస్యామి తవ ప్రియ విచికీర్షయ సురాఘటసహస్రేణ మాంసభూతౌదనేన చ యుక్తే త్వాం ప్రీయతాం దేవి పురీం పునరుపాగత మాంసభూతౌ దవేన చ అనే యాని త్వత్తీర వాసీని దైవతాని చ సంతి తాని సర్వాణి యక్ష్యామి తీర్థాన్యాయతనాని తవాని చ పునరేవ మహాబాహుర్మయా భ్రాత్రా చ సంగతః అయోధ్యాం వనవాసాత్ ప్రవిశత్వ అఘోనమే. గంగాదేవి సీత ఇతడు ధీశారి అయిన దశరథ మహారాజుడి పుత్రుడు నా భర్త. తండ్రి ఆజ్ఞను పాలించటానికై అరణ్యాలకు వెళుతాడు. ఇతడు నీచేత సురక్షితుడై తండ్రి గారి ఆజ్ఞను పాలింపగలుగుగా అలా నువ్వు అనుగ్రహించి అడవిలో 14 ఏళ్ళు నివసించి ఈయన తమ్ముడితో నాతో కలిసి మళ్ళా అయోధ్యకు తిరిగి వస్తా. సౌభాగ్యశాలినివైన ఓ గంగామాత, వనాల నుండి అంటే అడవుల నుండి కుశలంగా తిరిగి వచ్చి సంపూర్ణ మనోరథురాలనైన నేను నీ సంతుష్టి కోసం నిన్ను పూజ చేస్తా. స్వర్గ మత్స్య పాతాళ మార్గాలు మూడింటిలో చరించే అంటే తిరిగేటువంటి త్రిపథంగా కనుక ఓ దేవి నీవు ఇక్కడ నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్న తల్లి. ఈ లోకంలో సముద్రుణ్ణి రాణిగా నువ్వు కనిపిస్తున్నావు. శోభశాలినవైన ఓ దేవి, పురుషసింహుడైన రాముడు క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని తాను పాలించాలి. నేనప్పుడు నీకు నమస్కరించి నిన్ను ప్రస్తుతి చేస్తా. నీకు ప్రియం చేకూర్చడానికి బ్రాహ్మణులకు 1,00,000 గోవుల దానమిస్తా. వాళ్ళకి వస్త్రాలు మేలైన భోజనాలు కల్పిస్తా. అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే నీకు అనేక దివ్య వస్తువులు సమర్పించి రాజస్వరహితమైన భూమిని అర్పించి వస్త్రహారాధికాలు ఇచ్చి నిన్ను పూజిస్తా. నువ్వు నాయందు కూడా దయ చూపి నీ తీరంలో గల దేవత తీర్థాలను ఆలయాలను కూడా నేను పూజిస్తా. పవిత్ర గంగామాత, పాపరహితుడైన నాతో తమ్ముడితో కలిసి వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరుగాక. యమునకు మొక్కిన
అయోధ్యకాండ 50. భరద్వాజాశ్రమంలో ఒక రాత్రి గడిపిన తరువాత రాముడి ఆ ముని చిత్రకూట పర్వతానికి దారి చూపించాడు. ఇంకా వనవాసానికి వెళ్తున్నారు. అప్పుడు సీతారామ లక్ష్మణులు ముగ్గురిని ఆయన ఆశీర్వదించి భరద్వాజ మహర్షి యమునను దాటాల్సి వచ్చి పడవలేదు కనుక రాముడు లక్ష్మణుడు కలిసి అడవిలోని ఎండు కట్టెలు ఏరి తెచ్చి వాటితో బల్ల కట్టు పడవను ఒకదాన్ని తయారు చేసుకుంది. ఆ పడవపై గడ్డి పరిచి రబ్బరి తీగలు నేరేడు కొమ్మలు వాటి మీద వేసి సీత కూర్చోవడానికి తగిన సుఖమైన ఆసనం ఏర్పడ్డారు. ముందుగా సీతను ఆ పడవ మీద ఎక్కి తర్వాత రాముడు చివరగా లక్ష్మణుడు దాన్ని పట్టుకొని నడపటం ప్రారంభి యమునా నదిలో ప్రవాహ మధ్యం రాగానే సీత నమస్కరించి ఆ నదీ మాతకు ఇలా ప్రార్థన చేసి, స్వస్తి దేవి తరామి త్వాం పాదయేస్మే పతిర్వ్రతం యక్ష్వే త్వాం గోసహస్రేణ ఘటశతేన చ స్వస్తి ప్రత్యాగతే రమే పురి ఇక్ష్వాకు పాలిత. అమ్మాదేవి యమునా, ఈ నావపై నిన్ను దాటుతున్నా నువ్వు మా మీద కృప కలి మేము తిరిగి క్షేమంగా వచ్చేట్లుగా అనుగ్రహించు. వనవాస విషయకమైన మా ప్రతిజ్ఞను నిర్విఘ్నంగా, నా ప్రతిజ్ఞ నిర్విఘ్నంగా కొనసాగేట్లు చెయ్యి. ఇక్ష్వాకు వీరుల రాజధాని అయిన అయోధ్య శ్రీరాముడు క్షేమంగా తిరిగి వాగానే నీ ఒడ్డున నేను 1000 గోవులను దానమిస్తా, 100 మధ్య ఘటాలతో నిన్ను పూజిస్తా. మొదటిసారిగా ఒక్కొక్కడు ఇందులో వచ్చే పాత్రలను అకారాది పర్యంతం ఆయన పరిచయం చేస్తారు. 1 ఆగస్టు వశిష్ఠుడిలాగా మిత్రావరుణుల పుత్రుడు, ఊర్వశి చేత సమాగమనానికి నిరాకరించబడిన వరుణుడు తన తేజాన్ని దేవ కుంభంలో వదిలాడు. మిత్రుడు ఊర్వశిని శపించి తన వీర్యాన్ని అందులోనే కుంభంలో వదిలాడు. ఆ కుంభం నుండి 2 తేజస్సులైన మహర్షులు జన్మించి వారిలో ఒకడు అగస్త్యుడు, రెండవ వాడు అశ్వశ్. కానీ అగస్త్యుడు మిత్రుడితో నేను నీ పుత్రుడిని కాను అని చెప్పి మరొక గాథ కనిపట్టి ఊర్వశిని చూసి మిత్రావరుణులిద్దరూ తమ తేజాన్ని కమలంలో విడిచిపెట్టారు. దాని నుండి అగస్త్య వశిష్ఠుడు ఉద్భవించారు. రాకుమారి అయిన లోపాముద అగస్త్యుని భార్య అయి ఆమె ఐశ్వర్యం ఎక్కువగా పోయి అందువల్ల విరాగి అయిన అగస్త్యుడు ఆమె సంతోషం కోసం ఎల్వరుడి సంపదంతా గ్రహించి సముద్రంలో ఉండే కాలకేయుడు జనులను పీడిస్తుండగా అగస్త్యుడు ఆ సముద్రపు నీటిని పూర్తిగా తాగేశాడు. సుడికీకృత పదోధి పయస్కుడైన ముని అంటారు. నకుషుడు ఇతన్ని తన వాహకుడిగా చేయగా తన జటాగ్రంలో ఉన్న భృగు నకుషుని 10,000 సంవత్సరాలు పామై పడి ఉండమని చెప్పి అగస్త్యుడు రాముడి సువర్ణ వజ్ర శోభితమైన ధనుస్సును అమోఘాలైన బాణాలను అక్షయ తూణీరాలు ఇచ్చి మరుత్తుని యజ్ఞపశువు ఇంద్రుడు అపహరించి మరుత్తు ఇంద్రుడిని శిక్షించటానికి సిద్ధపడి అప్పుడు అగస్త్యుడు మరుత్తుని శాంతింపజేసి ఇంద్ర మరుత్తులకు సంధి చేసి ఇతడు దశవార్షిక యత్రయాగం 10 చేసి పశుపతి ఇవ్వకుండానే ఇంద్రుడి చేత వర్షం కురిపి ఇతడు దక్షిణ దిశలో దక్షిణ స్వామిగా ఆ దిక్కుకు అధిపతిగా పేరు లోపాముద్ర అతనికి వల్ల ఇతనికి
యుద్ధమవాకుడు దృఢస్యుడు లేక అనేవాడు పుట్టి బహుశా యుద్ధమవాకుడు దృఢస్యుడు వేరువేరుగా ఇద్దరు పుత్రులైనా కావచ్చు. భాద్రపదంలో దక్షిణ దిక్కున అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. భాద్రపదం అగస్త్య ఉదయ అయిన తరువాత జలాలు చాలా నిర్మలాలవుతాయని లోకసిద్ధి. అలాగే ఈ నక్షత్రాన్ని అగస్త్య ఋషి గని భావిస్తూ ఇతని పేరున ఎన్నో గ్రంథాలు వెలసాయి. ఈయన పేరుతో గోత్రం కూడా ఒకటి ఏర్పడు. 2 అంగదు. ఇతడు తారతో వాలికి కలిగిన కుమార్. తండ్రికి అత్యంత ప్రియుడైన పుత్రుడే కాక ఇతడు తండ్రిలాగా వీరశూరుడు. వాలి తాను చనిపోయేటప్పుడు ఇతని సుగ్రీవుడికి అప్పగించి పుత్రుల్లాగా చూడమని చెప్పి అంగదుడితో కూడా సుగ్రీవుని ఆజ్ఞాపాలనలో మెల్లగమని ముందే చెప్పి, కానీ అంగదుడు సుగ్రీవుని పెద్దగా మమ్మల లైట్ తీసుకున్నాడంటేనే అలా. శ్రీరాముని సహాయార్థం బృహస్పతి అంశంలో అంగదుడు జన్మి. అలాగే ఇతడు బుద్ధిమంతుడు. వాలి వధ తరువాత రాముడు సుగ్రీవుడిని కిష్కింధారాజ్యానికి అభిషేకి అప్పుడు సుగ్రీవుడిచే అంగదుడిని యువరాజుగా అభిషేకింపచేసి సీతాన్వేషణలో దక్షిణ దిశకు వెళ్ళిన వానర సమూహానికి అంగదుడు నాయకుడు. ఆ సమయంలో దారిలో ఇతడొక రాక్షసుణ్ణి చంపాడు. సీతను వెతికి తిరిగి రావలసిన కాలం గడిచిపోవటంతో సుగ్రీవుడికి భయపడి వానరు ప్రాయోపవేశం చేసి మరణించటానికి సిద్ధపడు. కానీ సంపాతి చేత సీత బతికి ఉందన్న వార్త వినిన పిదప సముద్రం ఎలాగైనా దాటాలని యోచించారు. అంగదుడు వేరువేరు వానర ముఖ్యుల బలాలు వేగాలు తెలుసుకోదలచి అడిగి అప్పుడు తాను 100 యోజనాలు సముద్రాన్ని దాటటానికి నిశ్చయించి యుద్ధ ఆరంభవేళ శ్రీరాముడి దూతగా రావణుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి చికాకు పరచ నరాంతక మహాపార్శ్వ వజ్రదంష్టులనేటువంటి వాళ్ళని చంప కుంభకర్ణుణ్ణి మహోన్నత విగ్రహాన్ని చూసి భయపడి పారిపోతున్న వారులు ఆపేసి యుద్ధానికి ప్రోత్సహి అంగదుడి పరాక్రమాన్ని రాముడు బాగా మెచ్చాడు. రాజ్యాభిషేక సమయంలో రాముడు ఇతనికి బాహుబలయం ఇచ్చి సత్కరి అంగదుని తన అంకంలో ఉంచుకొని రాముడు సుగ్రీవుడితో ఇలా చెప్పి, అంగదుడు నీ పుత్రుడు, విషయ పరావిమర్శలో నిపుణుడు, మాకు హితం కూర్చడంలో కడు సమర్థుడు కనుక సుగ్రీవుడు కూడా కిష్కింధరాజ్యం అంగదుడికే ఇచ్చారు. అంజన కుంజిక స్థల అనే అప్సరస శాపవతంలో వానరరాజైన కుంజరుడికి పుత్రికగా జన్మింది. శివ శతశుద్ధ సంహితలు ఈమె గౌతమ మహర్షి కుమార్తెగా చెప్పరు. ఈమె వానర యూధుడైన కేసరిని వరించి వాయుదేవుడి కృప వల్ల ఈమెకు హనుమంతుడు జన్మి. ఇది పురాణ వచనం. మతంగ మహర్షి వచనంతో ఈమె పతి సహితంగా వెంకటాచలంలో పుష్కరిణి తీర్థంలో స్నానం చేసి వరాహస్వామి వెంకటేశ్వరులను ఆరాధించి ఆకాశ గంగా తీర్థానికి వెళ్ళి ఈమె వాయుదేవుణ్ణి కూడా ఆరాధి 1000 ఏళ్ళు తపంచేయగా ప్రసన్నుడై వాయుదేవుడు ఈమెకు వరం ఇవ్వగా వచ్చి ఆడుగగా ఆమె పుత్ర ప్రాప్తి అనే వరం కోరి ఆ వరప్రసాదంతో జన్మించిన పుత్రుడే హనుమాన్. ఈమె కామరూపధారిణి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించరు. ఈమెకు మార్జాల అనే సవతి ఒకటి ఉంది. మార్జాల ఒకటి. 4 అతికాయు. రావణుడికి ధాన్యమాలి వల్ల పుట్టిన కొడుకు. ఇతడి శరీరం చాలా విశాలం, అందుకని అతికాయు.
బ్రహ్మను మెప్పించి దివ్యాస్త్ర కవచ రథాలు సురాసురులకు అవధ్యత్వాన్ని వరంగా గ్రహించి ఇతడు ఇంద్ర వరుణలను ఓడించి కుంభకర్ణుడి వధ తరువాత యుద్ధానికి వెళ్ళి ఇతడు గర్జించినప్పుడు వానరసేన భయ వికలమై రాముడి దగ్గరికి పారిపో. శ్రీరాముడు అతికాయుణ్ణి గురించి చెబుతూ విభీషణుడు ఇలా చెప్పాడు: ఇతడు బలపరాక్రమ సంపన్నుడు రామ, వృద్ధ ఉపజీవి, వేదశాస్త్ర పరిజ్ఞాత, అస్త్రశస్త్ర విధులలో శ్రేష్ఠ, గజ అశ్వయుద్ధాలలో, ఖడ్గ సంచాలనంలో, బాణసంధాన ప్రయోగాలలో, సామధాన ప్రయోగాలు, న్యాయోచిత వ్యవహారాలలో, సముచిత మంత్రణలు ఇతన్ని అందరూ మెచ్చుకుంటారు. ఇతడు యుద్ధంలో రాముణ్ణి ఎదిరించి ఈ విధంగా పలికాడు: సామాన్యులతో యుద్ధం చెయ్యడం నాకు ఇష్టం లేదు. సాహసాలు ఉన్నవాడు నన్ను ఎదిరించి పోరాడటానికి రండి. యుద్ధంలో ఇతడు లక్ష్మణుడి చేతిలో మరణించాడు. అతికాలి ఈమె ప్రాతేసతుడైన దక్షుడి అసిక్కినికి పుత్రిక, కశ్యపుడి భార్య మిత్రా వరుణులు ఈమెకు 8 కొడుకు. వేదములో ఈమె విష్ణు పత్నిగా కూడా చెప్పబడి, అలాగే ఈమె భూమి రూపిణిగా కూడా మైనాక పర్వత శిఖరంలో గల వినశన తీర్థంలో ఈమె సరు వండి ఉత్తర ప్రాప్తిగా ఈమె ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేసి ఫలితంగా విష్ణువు ఈమె గర్భంలో జన్మించారు. ఈమెకు 12 పుత్రులు అని చెప్పబడి తైత్తిరీయ ఉపనిషత్తులో ఈమెకు 8 పుత్రులున్నట్టు చెప్పారు. అదితి కేవలం 7 పుత్రులనే పోయి 8వ గర్భం అడగగా దాని నుండి మార్తాండు లేక వివస్వానుడు జన్మించినట్టు వర్ణింపబడు. నరకాసురుడు ఈమె కర్ణకుండలాలు అపహరిస్తే కృష్ణుడు వాణ్ణి వధించి ఆ కుండలాలు తిరిగి తీసుకొచ్చి ఆమెకు అప్పగించారు. ఈ కథ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉన్నది. ఈమె వైదిక దేవీమూర్తి, ద్వాదశాదిత్యుల యొక్క జనని. ఋగ్వేదంలో ఈమె విశ్వమాతగా సంబోధింపబడింది. ఆదిత్యులకు మాతగా ఈమెకు అత్యంత గౌరవ స్థానం ఉన్నది. రేపు అనరణ్యుడు అనేవాడు ఎవడు, వాడికి ఏమిటి ఇందులో ఇంపార్టెన్స్, దాని గురించి తెలుసుకో.